దేశం దశ దిశ మార్చిన నేత పివి నరసింహారావుని మాజీ చీఫ్ విప్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, వినోద్ కుమార్లతో కలిసి హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్న పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని, ఆయనకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత గౌరవం కల్పించారని అన్నారు. పీవీ శత జయంతిని సైతం అధికారికంగా ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న సైతం పొందారని, దేశ ప్రధానిగా సేవ చేశారని, ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన గొప్ప ఆర్థికవేత్త కొనియాడారు. గొప్ప పాలనా దక్షుడు పివి నరసింహారావు అని అన్నారు. తెలంగాణ బిడ్డ, తెలుగువాడు, దేశ ప్రధానిగా సేవలు అందించడం తెలుగు వారందరికీ, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. దిగజారి పోతున్న దేశానికి ఆ సమయంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, అంటే మైనార్టీ గవర్నమెంట్ స్ట్రెంత్ లేకున్నా కానీ మైనార్టీతోని వారు ప్రధానమంత్రి కావడం జరిగింది. మరి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు మళ్ళీ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, ఇంకా రాజకీయంగా కానివ్వండి, ఈ దేశాన్ని మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి కూడా చేసి వారు ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఉండి మళ్ళీ భారతదేశాన్ని నిలబెట్టడం కూడా జరిగింది. అంటే ఒక మైనార్టీ గవర్నమెంట్లో 2 సార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ని కూడా ఎదుర్కొన్న ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు. అంత గొప్ప కార్యక్రమం చేసిన వారికి ఆర్థికంగా అంటే మన బంగారం కూడా బయటికి వెళ్ళిపోయింది, కుదోబెట్టిండ్రు. దాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. బ్యాంకులన్నీ కూడా ఫారెన్ మనీతోని బ్యాంకులన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే, ఇండస్ట్రీస్ అన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే, అన్ని విధాలు కూడా మరి భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి వారు కృషి చేసిండ్రు. పివి నరసింహారావు గారు అంటే ఆర్థిక సంస్కరణలు ఒక ప్రధానమంత్రిగా చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. 1991లో చాలా గొప్ప సంస్కరణలు చేసిర్రు, ఆర్థిక సంస్కరణలు అని తెలుసు. ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఈరోజు దేశం ఇంత గట్టిగా పునాది చేసినటువంటి నాయకుడని కూడా మనకందరికీ తెలుసు. అంతకంటే గొప్ప ఆలోచన నా దృష్టిలో పివి నరసింహారావు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చింది. దున్నే వాడికే భూమి అని ఎర్ర జెండాలు చాలా కాలం పోరాటం చేసి ఈ తెలంగాణ గడ్డపైన దాని ఆ ఆలోచనని ఒక సంస్కరణవాదంగా వారు భూ సంస్కరణల చట్టం 1972లో తీసుకొచ్చారు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా. అందుకోసమే వారి ముఖ్యమంత్రి గద్దెను కూడా దింపినరు ఆ రోజు కాంగ్రెస్లో చాలామంది నాయకులు. తదనంతరం ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది, అది వేరే విషయం. నా దృష్టిలో పివి నరసింహారావు గారు భూ సంస్కరణల చట్టం తీసుకురావడాన్ని నేను హర్షిస్తాను. అదొక్కటే కాదు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక మంచి విద్యా విధానం తీసుకురావాలని చెప్పి నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చారు పివి నరసింహారావు గారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన పివి నరసింహారావు గారు. తొలి దశలలో కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి చివరికి దేశ ప్రధానిగా, మాజీ ప్రధానిగా తన తుది శ్వాస విడిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అతన్ని సరిగా గుర్తించకపోవడం తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో బాధతోనే ఉన్నారు. మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారిని శత జయంతి ఉత్సవాలు ఘనంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఈ దేశం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన ఉండే విధంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకురావడం జరిగింది. ఇటు ఆర్థిక సంస్కరణలు అనుకోండి, వ్యవసాయంలో రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి వ్యవసాయ రంగంలో సంస్కరణలు అనుకోండి, విద్యారంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయులు బహుభాషా కోవిదుడు
స్వర్గీయ పివి నరసింహారావు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంటే అనేక సంస్కరణలు చేసిన తర్వాత మాజీ భారత ప్రధాని అయినటువంటి ఒక పివి నరసింహారావు గారు అనేక సంస్కరణలకు మూలం. సంస్కరణలు అంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ భూ సంస్కరణలు కావచ్చు, తర్వాత ప్రధానిగా ఆర్థిక భారంతో భారతదేశం కూనారిల్లినప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి గ్లోబలైజేషన్, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్ ద్వారా GLP ద్వారా ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల యొక్క అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడం కావచ్చు. కాబట్టి 24 రోజుల లోపల కొలాప్స్ అయ్యేటువంటి ఒక భారత ఆర్థిక వ్యవస్థను ఒక గాడిన పెట్టి ఇవాళ భారతదేశాన్ని కూడా ప్రపంచ దేశాల సరసన నిలబెట్టినటువంటి గొప్ప దార్శనికుడు పివి నరసింహారావు గారు. వారికి భారతరత్న అవార్డు ఇవ్వబడ్డది.